ఏంటి బావా అందరి ముందు ఇలా తీసుకొచ్చేసావ్? వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరు ఏమనుకుంటారనేది నాకు ముఖ్యం కాదు భూమి. నేనేమనుకుంటున్నానో, నా మనసు ఏమనుకుంటుందో అనేదే నాకు ముఖ్యం. కూర్చో. ఎప్పుడైనా ధైర్యం లేక చాలా కష్టంగా ఉన్నప్పుడు ఇలాగే నేను మా అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకునేవాడిని. ఒక్కసారిగా అంతలోనే ఏదో ఒక తెలియని ధైర్యం, రేపుందనే నమ్మకం వచ్చేది భూమి. కానీ ఈరోజు అలా కాదు. ఇప్పుడు అన్నీ సంతోషమే అని నమ్మకాన్ని ఇచ్చావు. ఆ నమ్మకంతో కూడా ఇలా పడుకోవచ్చని నాకిప్పుడే తెలిసింది. శివా, శివా, చూడు అమ్మ వదిన అంతా కలిసి ఎంత బాగా మెహందీ పెట్టారో. నీ పేరు కూడా రాసుకున్నాను శివా, చూడు. నచ్చిందా? నచ్చడం నచ్చకపోవడంతో పనే ఉంది. నీకు బాగుంటే అంత బాగున్నట్టే కదా. బాగుంది, డిజైన్ చాలా బాగుంది, నైస్. అదేంటి శివ అలా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందేమో నచ్చడంతో పని ఉంది అన్నావు, ఇప్పుడేమో బాగుంది అంటున్నావు. అసలు నీ మనసులో ఏముంది శివ? వాడి మనసులో ఏముంటుంది పూరి? నీ మీద ప్రేమ తప్ప ఏమీ ఉండదు. అవునవును, మా అక్క చెప్పిందంటే అది నిజమవుతుంది. నిజం కాకపోయినా నిజమై తీరాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు శివ? నా మీద నీకు ప్రేమ ఉండడం ఉండకపోవడం వదిన డిసైడ్ చేయడం ఏంటి? మనిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం కదా. పూరి, మా తమ్ముడికి అయోమయం ఎక్కువ. ఎప్పుడు ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు. వాడేదో అన్నాడని దాన్ని పట్టుకుని నువ్వెందుకు లాగుతావు? వదిలే. అవును పూరి, వదిలే. మా అక్క చెప్పిందంటే ఏదైనా వదులుకోవాల్సిందే, అంతే కదక్క? ఏంట్రా ప్రతిదీ ప్రశ్నిస్తున్నావు? కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు. అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అర్థం పర్థం లేని సంభాషణలో అర్థాలెందుకు లాగుతావులే పూరి? వాడికి నువ్వు డిజైన్ చూపించడానికి వచ్చావు, బాగుందన్నాడు కదా, హ్యాపీగా ఫీల్ అవ్వు. అది కరెక్టేలే వదినా. అవును శివ, నువ్వు గోరింటాకు పెట్టుకోలేదా? ఏంటి శివ చేతులు వెనక దాచుకున్నావు? నా పేరే రాసుకున్నావు కదా, చూపించు శివ. అవును, నీ పేరే రాసుకుని ఉంటాడు. చూపించరా? చూపించు శివ, చూపించమన్నాను కదా.
అయ్యో అదేంటి శివ అలా చెరిపేశావు? పూరి, నువ్వేం కంగారు పడకు. మరోసారి పెట్టుకుంటే పేరు అదే వస్తుంది. చేతి మీద రాతలైతే చెరిపేసుకుని రాసుకోవచ్చు, కానీ విధాత తల మీద ఒక రాత రాస్తాడే, దాన్ని చెరపడం అసాధ్యం. అది మా తమ్ముడికి నెమ్మదిగా అర్థమవుతుందిలే. బిందు, ఈ టైంలో గోరింటకు పెట్టుకుంటున్నావేంటి? బిందు, పిలుస్తుంటే వినిపించట్లేదా? బిందు! శివ వెట్స్ బిందువా? ఏంటి ఇది? శివ అంటే ఆ భూమి తమ్ముడేనా? చెప్పవే. వాడికి అక్కడ పూరితో పెళ్ళవుతుంటే ఇక్కడ నువ్వు వాడి పేరు చేతి మీద రాసుకున్నావంటే? అక్కడ వాళ్ళిద్దరికి పెళ్ళని చెప్పినప్పటి నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వేదో పోగొట్టుకున్నట్టు తిరుగుతున్నావు, కారణం లేకుండా ఏడుస్తున్నావు, నలుగురిలో కలవట్లేదు, తినట్లేదు, నిద్రపోవట్లేదు. ఏం జరిగింది బిందు? అసలు నీ మనసులో ఏముంది? కళ్ళతో కన్నీళ్లతో సమాధానం చెప్పకు, నోరు తెరిచి చెప్పు. అమ్మా, నేను శివని ప్రేమిస్తున్నాను. నీకేమైనా పిచ్చా? వాణ్ణెలా ప్రేమించావు? వాడసలు ఎవడు? వాడి అమ్మ నాన్న ఎవరో తెలుసా నీకు? ఎవరేంటమ్మా? శివ భూమి తమ్ముడు. భూమికి తమ్ముడా? భూమికి ఏమైనా తోడ పుట్టాడా? నీ అత్త కడుపు